वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिंहमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरविषे नमः। ये कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी शिला गुरुदेव शिला प्रभुपाद वाరు पूज्यपाद त्रिजन स्वामी भक्ति कंकण वरमाराज गाరు पूज्यपाद हरिदास प्रभु पूज्यपाद अलायुध प्रभु पूज्यपाद सुदर्शन प्रभु पूज्यपाद सनातन प्रभु అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ బ్రహ్మవైవర్త పురాణం ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. నిన్న మనము బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుని యొక్క జన్మఖండంలో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. శ్రీ బద్రీనారాయణుడు అలాగే నారదుడి యొక్క సంవాదం గురించి నిన్న చెప్పుకున్నాం. నారదుడు చాలా రకాల ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా శ్రీ బద్రీనారాయణుడు సమాధానం ఇచ్చారు. నిన్న శ్రీ నిత్య గోలోక బృందావనంలో రాధాకృష్ణుడు అవతరించడానికి గల కారణము నిమిత్తమైన కారణం. ఈ విషయం గురించి నేను చెప్పుకున్నాను. ఏదో ఒక కారణం చేత స్వామి అవతరిస్తారు. కారణం లేకుండా ఏమీ జరగదు. కారణం లేకుండా ఆకు కూడా కింద పడదు. కారణం ఉంటుంది. అన్ని కారణాలకి వెనుక, సర్వకారణ కారణాలకి వెనుక భగవంతుడి యొక్క సంకల్పం. ప్రతిదానికి వెనుక భగవంతుడి యొక్క సంకల్పం. గోవిందం ఆది పురుషం సర్వకారణ కారణం. అన్ని కారణాలకి చివరికి కారణం ఏంటంటే భగవంతుడి యొక్క సంకల్పం. భగవంతుడి యొక్క ఇచ్చ లేకుండా, ఆయన యొక్క సంకల్పం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా
ఆకు కూడా కింద పడదు అని అంటారు. కనుక ప్రతిదానికి కారణం భగవంతుడు. రాధారాణి అలాగే శ్రీరామ సఖ వీరి పరస్పరం శపించుకున్నారు. భగవంతుడు అన్నారు, నా సంకల్పం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అవతరించడానికి గల నిమిత్త కారణం ఏర్పడింది. కనుక వరాహ కల్పంలో ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో ఈ భరతవర్షంలో భూలోకంలో అవతరిస్తాము, చాలా రకాల లీలలు చేస్తాము అని చెప్పి భగవంతుడు అన్నారు. ఈరోజు వైకుంఠధామం గురించి చెప్పుకుంటాం. మనం వింటూ ఉంటాము వైకుంఠం వైకుంఠం అని. అసలు వైకుంఠం ఎలా ఉంటుంది? స్వామి ఏం చేస్తుంటారు వైకుంఠంలో? అలాగే శివుడు ఎక్కడ ఉంటారు? శివుడు ఎక్కడ ఉంటారు? కైలాసం. కైలాసం ఎలా ఉంటుంది? శివుడు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడైనా మీకు అనిపించిందా కైలాసం ఎలా ఉంటుంది, శివుడు ఏం చేస్తూ ఉంటారు? ఆలోచన వచ్చిందా? వైకుంఠం ఎలా ఉంటుంది, నారాయణుడు ఏం చేస్తుంటారు? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చెప్పుకుంటాను. నారాయణుడు అంటున్నారు, నారాయణుడు ప్రశ్నిస్తున్నారు నారదముని, స్వామి ఎవరు ప్రార్థిస్తే భగవంతుడు అవతరించారు? ఎవరిని రక్షించడానికి భగవంతుడు అవతరించారు? కారణం ఏంటి? సంపూర్ణ శ్రీకృష్ణుడి యొక్క జన్మ కథని చెప్పండి అంటూ నారదుడు నారాయణుని ప్రార్థించారు. శ్రీ నారాయణ వాచ, నారాయణుడు చెప్తున్నారు, వరాహ కల్పంలో రాక్షసుల యొక్క అధికమైన భారానికి భూదేవి సహించలేకపోయింది. అమ్మో ఇంత భారమా, నేను సహించలేదు అని చెప్పి ఏడవడం మొదలుపెట్టింది ఈ పృథ్వీదేవి, భూదేవి. గోరూపంలో ఆవు రూపాన్ని తీసుకుంది భూదేవి. ఈ ఆవు రూపాన్ని తీసుకొని బ్రహ్మలోకంకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఏడుస్తూ. వెనక వెనక దేవతలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే రాక్షసులే రాజుల రూపంలో భూమికి భారం అయిపోయారు. వారి భారాన్ని భరించలేక భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవతలకు కూడా రాక్షసులు అంటే భయము. వారు కూడా వీరి వలన బాధింపబడి వారు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మలోకంలో ఎవరు ఉంటారు? బ్రహ్మ ఉంటారు. బ్రహ్మలోకానికి ఇంకో పేరు సత్యలోకం. అన్ని లోకాలకి 14 లోకాలకు పైన ఉంటుంది. మన యొక్క బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఈ 14వ లోకం పైన ఉన్న లోకమే సత్యలోకం, బ్రహ్మలోకం. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బ్రహ్మలోకంలో బ్రహ్మ ఏం చేస్తున్నారు? మీకు అప్పుడప్పుడు ఆలోచన రాదా? ఇప్పుడు మనము ఇంట్లో ఉండే చేస్తుంటాం, ఇంట్లో పని చేస్తుంటాం, ఏ పని పాట లేకపోతే టీవీలో సినిమాలు చూస్తుంటాం, లేకపోతే మాట్లాడుకుంటాము, లేకపోతే నిద్రపోతాము. ఇవి మన రోజు చేసే పనులు. కానీ బ్రహ్మ ఏం చేస్తుంటారు? కృష్ణ అనే ఈ 2 అక్షరాలు కలిగిన మంత్రాన్ని నిత్యము 4 ముఖాలతోటి జపిస్తూ ఉంటారు. చూడండి, సర్వోత్కృష్టమైన కార్యం, సర్వోత్కృష్టమైంది, అన్నిటికంటే సర్వోత్తమైన ఫలాన్ని ఇచ్చేది భగవంతుని యొక్క నామాన్ని జపించడం వల్ల. కృష్ణ, సరే కృష్ణ అనేది భగవంతుడు నామం కదా, మంత్రం ఎలా అవుతుంది? ఇక్కడ కృష్ణ అనే మంత్రాన్ని నిత్యము జపం చేస్తుంటారు బ్రహ్మ అని చెప్పబడింది. కృష్ణ అనేది నామం కదా, మంత్రం కాదు కదా. ఏ భగవంతుని నామం అన్నీ కూడా పరమ పవిత్రమైనవి. ముందుగా ఓం చివర నమః జోడిస్తే మంత్రం అయిపోతాయి అని నామాలు. ఓం
కృష్ణాయ నమః మంత్రం అయిపోయింది. ఓం రామాయ నమః మంత్రం అయిపోయింది. భగవంతుని నామమే మంత్రం. మంత్రాలంటే ఇంకేయో కాదు, భగవంతుని అత్యంత పవిత్రమైన నామాలే పూజ చేసేటప్పుడు అవే మంత్రాల రూపంలో వస్తాయి. జపం చేసేటప్పుడు అవే మంత్రాల రూపంలో. మనకి సద్గతిని కలిగించేది భగవంతుని నామాలే. భగవంతుని నామాలే మంత్ర రూపాలు. ఆ మంత్రాలని జపించడం వలన, కీర్తించడం వలన మనకి సద్గతి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ కృష్ణ అనే నామాన్ని మంత్ర రూపంలో జపం చేస్తున్నారు బ్రహ్మ తన 4 ముఖాలతో. మనకి ఒక ముఖమే ఉంది. జపం చేయమంటే ఎంతసేపు చేయాలి స్వామి? 10 నిమిషాలు అయిపోయింది, ఇంకా నేను చేయలేను. నిజానికి నామం మీద రుచి కలిగితే సమయం తెలియదు. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తారు, ఆ వ్యక్తి మీ దగ్గర ఉంటే మీకు సమయం తెలుస్తుందా ఏంటి? సమయమే తెలియదు. అరే అప్పుడే నెల అయిపోయింది ఏంటి మా పిల్లవాడు వచ్చి. ఇష్టమైన నామాన్ని జపం చేస్తుంటే సమయమే తెలియదు. ఇక్కడ బ్రహ్మ నిత్యము జపం చేస్తుంటారు. అందుకే హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపం చేయమని గురువుగారు అంటూ ఉంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ 32 అక్షరాలు 16 పదాలు కలిగిన ఈ మహామంత్రం కలి సంతరణ ఉపనిషత్తులో ఈ మహామంత్రం గురించి చెప్పబడింది. ఈ కలియుగంలో ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. ఇక వేరే మార్గం లేదు. ధ్యానించడము, యోగ చేయడము, మిగతా పద్ధతులు ఈ యుగంలో చెప్పబడలేదు. యజ్ఞయాగాలు చేయడము, పూజ అర్చన చేయడం ఈ యుగంలో చెప్పబడలేదు. ఈ యుగంలో భగవంతుని నామాన్ని కీర్తించడం, భగవంతుని నామాన్ని జపించడంతో సద్గతి ప్రాప్తమవుతుంది. నిత్యము బ్రహ్మ జపం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే భూదేవి గోరూపంలో దేవతలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ గోరూపంలో ఉన్న భూదేవి ఏడవడం మొదలుపెట్టింది, బ్రహ్మను ప్రార్థిస్తుంది. అప్పుడు బ్రహ్మ అన్నారు, మీరందరూ ఎందుకు వచ్చారు, కారణం ఏంటి? సరే భూదేవి ఏడుస్తుంది, కారణం ఏంటి? ఏం కష్టం వచ్చిందేంటి? సమస్య ఏంటి అంటూ బ్రహ్మ అడిగారు. అప్పుడు భూదేవి అంటున్నారు, దేవతలు అంటున్నారు, స్వామి భూదేవి ఈ రాక్షసుల యొక్క ఉత్పీడనం వలన, రాక్షసులే రాజుల రూపంలో పరిపాలిస్తున్నారు భూలోకాన్ని, వారి యొక్క అరాచకాల వలన, వారు చేసే అధర్మం వలన భరింపలేకపోయింది. మరి ఆ రాక్షసుల యొక్క వేదన వలన మేము కూడా స్వర్గాన్ని వదిలేసాము. అందుకే భూదేవి ఏడుస్తుంది, మేము ఏడుస్తున్నాం. అప్పుడు బ్రహ్మ భూదేవిని అడిగారు, అమ్మా ఎటువంటి భారాన్ని నువ్వు భరించలేవు, అన్ని భారాలను నువ్వు మోస్తున్నావు కదా, పర్వతాలని మోస్తున్నావు, నదులు, సముద్రాలు, పెద్ద పెద్ద వృక్షాలు, అడవులు అన్నీ ఉన్నాయి ఈ భూలోకంలో. మరి ఇన్నిటిని మోస్తున్నావు, మరి నీకు భారము, ఎక్కువ భారం ఏం కలిగింది ఏంటి అని బ్రహ్మ ప్రశ్నించారు. అప్పుడు భూదేవి అంటున్నారు, చూడండి, స్త్రీ అంటే ఆడవారికి చిన్నప్పుడు తల్లిదండ్రులే ఆధారం. చూడండి, ఆడవారు ఎప్పుడు కూడా స్వతంత్రులు కాదు. మొట్టమొదట ఆడవారు ఎప్పుడు కూడా స్వతంత్రులైతే అధర్మానికి పాల్పడతారు ఎక్కడైనా సరే. కనుక ఆడవారు ఎప్పుడు కూడా వారికి రక్షణ కల్పించాలి,
అందరూ కూడా సమాజము, ఇంట్లో వారు, బంధువులు అందరూ కూడా రక్షణ కల్పించాలి ఆడవారికి. ఆడవారు స్వతంత్రంగా వదిలేయకూడదు ఎవరినైనా సరే. ఆడవారు చిన్నప్పుడు తల్లిదండ్రుల రక్షణలో ఉండాలి యుక్త వయసు వచ్చేదాకా. యుక్త వయసు వచ్చిన తర్వాత, వివాహమైన తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉండాలి. భూదేవి అంటున్నారు, నేను కాదు చెప్పడం, భూదేవి చెప్తున్నారు. వివాహమైంది, భర్త రక్షణలో ఉండాలి, భర్త చెప్పినట్లు నడుచుకోవాలి. భర్త చెప్పినట్లు నడుచుకోలేదు అంటే, స్వతంత్రం అయింది అంటే అధర్మానికి పాల్పడినట్లే లెక్క. ఇక వృద్ధాప్యంలో భర్త లేని సమయంలో పిల్లలే రక్షిస్తారు తల్లిని. వృద్ధాప్యం కనుక చిన్నప్పుడు తల్లిదండ్రులు, వివాహమైన తర్వాత భర్త, కాస్త వయసు అయిపోయిన తర్వాత భర్త లేని సమయంలో పిల్లలు, వారు రక్షిస్తారు తల్లిని. ఈ విధంగా ఎప్పుడు కూడా సంరక్షణలోనే ఉంటుంది ఆడవారు, స్త్రీలు. ధనాన్ని ఎప్పుడు సంరక్షణలో పెట్టుకోవాలి. ధనాన్ని ఎవరైనా వదిలేస్తారేంటి? అలాగా మీ దగ్గర ధనం ఉంది, డబ్బు ఉంది, అలా వదిలేస్తారేంటి? ఎప్పుడు వదిలేయరు. చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. లోపల బీరువాలో పెట్టుకుంటారు, మళ్ళీ దానికి 4-5 తాళాలు వేస్తారు, మళ్ళీ ఇంటికి తాళం వేస్తారు, బయట లోపల అన్ని తాళాలు వేసి. ఎందుకంటే ధనము అవసరం, మనకి అవసరమైనప్పుడు ఎవరిస్తారు కనుక దాచిపెడతారు ధనం. అలాగే ఆడవారు, స్త్రీలు ఈ సమాజానికి ధనం లాంటి వారు. వారిని రక్షించడం సమాజం యొక్క బాధ్యత, అలాగే ఇంట్లో వారి యొక్క బాధ్యత. ఇక్కడ భూదేవి అంటున్నారు, స్వామి మీరు నన్ను సృష్టించారు కనుక మీరే నాకు తండ్రి. ఇప్పుడు తండ్రి నన్ను రక్షించాలి, నాకు వేరే దిక్కు లేదు. భూదేవి అంటున్నారు, తండ్రి నన్ను రక్షించాలి. అందుకే తండ్రి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. అసలు నీకు ఏం భారం ఎక్కువ అయింది అని తండ్రి ప్రశ్నించారు. భూదేవికి చెప్తుంది, 10 రకాల భారాలు నన్ను బాధిస్తున్నాయి. 10 రకాల భారాలు నేను భరించలేకపోతున్నాను. ఏంటి ఆ 10 రకాలు? మొట్టమొదట భూదేవి అంటున్నారు, ఎవరైతే శ్రీకృష్ణుని భక్తి చెయ్యరో వారిని నేను భరించలేదు. మొట్టమొదటి చూడండి, భక్తుల్ని, భగవంతుడిని నిందిస్తారు, వారిని నేను భరించలేను. అటువంటి మనుషుల యొక్క భారము నాకు పెద్ద పెద్ద హిమాలయ పర్వతాల కంటే భారం ఎక్కువ. అటువంటి మనుషులు, ఏ మనుషులైతే మనుష్య శరీరం పొంది కూడా భగవంతుని భక్తి చేయరు, ఇంకా భక్తుల్ని నిందిస్తారు, అటువంటి వారి భారాన్ని నేను మోయలేను అని అంటుంది భూదేవి. ఇంకా ఏం భారం? ఎవరైతే ధర్మాన్ని పాటించరు, వేదాలని నిందిస్తారు, శాస్త్రానుసారంగా నడుచుకోరు, వారంటే నాకు చాలా భారం ఎక్కువ. ఇంకా ఎవరు? తల్లి, తండ్రి, గురువు ఎవరైతే మన మీద ఆధారపడ్డారు, అటువంటి ఆధారపడ్డ వారిని ఆదరించకుండా వెళ్ళగొడతారు. అటువంటి వారంటే నేను భరించలేను అని అంటుంది భూదేవి. చూడండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని కని పెంచి పెద్దవారిని చేసి ఒక బాధ్యతగా తీసుకొని వారిని ఒక స్థాయికి తీసుకెళ్తారు. అటువంటి పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత సర్వసాధారణంగా మనం ఈ లోకంలో చూస్తున్నాము, తల్లిదండ్రులని పట్టించుకోరు. వారికి డబ్బు ఉన్నాయి, సమయం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తల్లిదండ్రులు పట్టించుకోరు. తల్లిదండ్రులని ఏదో బయట వాళ్ళలాగా వదిలేస్తారు. ఏ తల్లిదండ్రులైతే ఈ పిల్లల్ని పెద్ద చేయడానికి తమ సర్వాన్ని త్యాగం చేస్తారు, తమ సుఖాన్ని త్యాగం చేస్తారు, అటువంటి తల్లిదండ్రులని ఈ పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఇక పట్టించుకోరు. సమయం లేదు వారికి. అటువంటి పిల్లలని నేను భరించలేను అంటుంది భూదేవి.
ఇంకా ఎవరైతే అబద్ధం చెప్తారు మాటి మాటికి, వాళ్ళని నేను భరించలేను. అమ్మో, ఎంత భారం ఎక్కువ వారు, మాటి మాటికి అబద్ధం. అటువంటి వారిని నేను భరించలేను, నాకు ఆ శక్తి లేదు. ఇంకా దేవతలను నిందిస్తారు, వారిని నేను భరించలేను. ఇంకా ఎవరైతే మిత్రదోహి, మిత్రత స్నేహం చేస్తారు, మోసం చేస్తారు, వారిని నేను భరించలేను. కృతజ్ఞత, చేసిన మేలుని మర్చిపోయేవారు. మీరు ఎంతో మేలు చేశారు, మీకు కావాల్సిన వారికి, మీ బంధువులకి, వారి కష్టాల్లో మీరు ఆదుకున్నారు, సహాయం చేశారు. మీరు సహాయం అయిపోయిన తర్వాత, వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. ఏముంది బోల్డ్, ఏం చేశారేంటి సాయం? అప్పుడు వాళ్ళకు కూడా అవసరము మా సాయం, అందుకే కాస్త చేశారు. వారు కాబట్టి ఇంకోటి చేస్తారు, మాకేంటి. అవసరం అయిపోయిన తర్వాత ఈ విధంగా చేసిన మేలుని మర్చిపోతారు. వారిని నేను భరించలేను. అబద్ధాల సాక్ష్యం చెప్పేవారిని నేను భరించలేను. డబ్బు తీసుకొని అబద్ధాల సాక్ష్యం, తప్పుడు సాక్ష్యాలు చెప్తారు, వారిని నేను భరించలేను. ఇంకా భగవంతుడి నామాల్ని ఉచ్చారణ చేయడంలో వారు ఉచ్చారణ చేయరు, భగవంతుని కథ వినడానికి ఇష్టం లేదు, అటువంటి వారిని నేను భరించలేను. ఎవరైతే బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా బ్రాహ్మణ ఆచరణ చేయరు, వారిని నేను భరించలేను. బ్రాహ్మణ కులంలో జన్మించారు కానీ బ్రాహ్మణ ఆచరణ చేయరు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు, వారికేమి ఆచరణ, మంచి చెడు వెదకబడించుకోరు. అటువంటి వారి భారం అంటే నాకు చాలా భయంకరం, నేను భరించలేను వారిని. ఇంకా వ్రతాలని, యజ్ఞాలని, ధర్మశాస్త్రాలని నిందిస్తారు, ఈ నిందించే వాళ్ళని నేను భరించలేను. ఇన్ని భారాలు, రాక్షసులే రాజుల రూపంలో పరిపాలిస్తున్నారు ప్రస్తుతం, వీరి భారాలను నేను భరించలేను. దేవతలు కూడా అందుకే బాధపడి నాతో కూడా వచ్చారు అని భూదేవి అన్నారు. అప్పుడు బ్రహ్మ అంటున్నారు, సరే ఇంత భయంకరమైన భారాల నుంచి నేను ఉద్ధరించడానికి ఉపాయం ఆలోచిస్తాను. బ్రహ్మ అంటున్నారు, సరే మనమందరం కూడా కైలాసం వెళ్దాము, శివుడికి చెప్దాము, ఆయన ఏదన్నా ఉపాయం చెప్తారు అని చెప్పి భూదేవి, దేవతలు, బ్రహ్మ అందరూ కలిసి కైలాసం వెళ్ళారు. ఎక్కడైతే శివుడు నిత్యం వాసం చేస్తూ ఉంటారు, కైలాసం. కైలాసం చూడండి ఎలాగుంది. కైలాసంలో గంగా ప్రవహిస్తూ ఉంది, ఒక పెద్ద వట వృక్షం ఉంది, వృక్షం కింద కూర్చొని ఉన్నారు శివపార్వతులు. చూడండి, జనాలు ఇల్లు కట్టుకోవడానికి జీవితాంతం పరిశ్రమ చేస్తారు, ఎంతో పరిశ్రమ చేస్తే తమ జీవితంలో ఒక ఇల్లు కట్టుకుంటారు. కానీ ఇక్కడ శివుడు, ఆయనకి ఉండడానికి ఇల్లు లేదు, చెట్టే ఆయన ఇల్లు, చెట్టు కింద కూర్చున్నారు. ఇల్లు కూడా దండగా, ఎందుకు? తాత్కాలికమైన ఈ జగత్తులో జీవితం ఏదో విధంగా గడవడానికి సొంత ఇల్లు ఉంటేనే గడుస్తుంది అనేం లేదు. అసలు ఇల్లు లేక బయట చెట్ల దగ్గర కూర్చొని బ్రతికే వాళ్ళు బ్రతకడం లేదా? పిల్లల్ని కనడం లేదా? ఇంకా బోల్డంత మంది పిల్లలు ఉన్నారు వారికి.
కనుక తినడానికి పిల్లల్ని కనడానికి ఇల్లు అవసరం లేదు. ఇక్కడ చూడండి, శివుడు అంత పెద్ద ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోలేదు, అవసరం లేదు. జీవితాన్ని గడుపుకోవడానికి కష్టపడి ఇల్లు కట్టుకొని ఇంట్లోనే కూర్చోవలసిన అవసరం ఏం లేదు. భగవంతుడు భజన చేయాలి, ఎక్కడేం చేయొచ్చు. వటవృక్షం కింద, గంగానది ఒడ్డున వటవృక్షం కింద కూర్చొనున్నారు స్వామి. చూడండి, ఇంకా పులి చర్మాన్ని తొడుక్కొని ఉన్నారు శివుడు. సర్వసాధారణంగా జనులు ఒక నెల రోజులు ఉంటే నెల రోజులు 30 రోజులు 30 రోజులు 30 బట్టలు వేసుకుంటారు. ఈరోజు వేసిన బట్టలు రేపు వేయరు. మళ్ళీ 30 రకాలు, నెలలో 30 రకాల జతలు కూడా మార్చగలరు. నిజానికి బట్టలు ఎందుకు వేసుకోవాలి? శరీరాన్ని రక్షించుకోవడానికి, శరీరం ఇతరులకు కనిపించకుండా చూసుకోవడానికి. అటువంటిప్పుడు బట్టలు ఏ బట్టలైనా వేసుకోవచ్చు. అది ఎంత ధర అయినా కావచ్చు, తక్కువ ధర కావచ్చు, ఎక్కువ ధర కావచ్చు. విషయం ఏంటి, ఉద్దేశం ఏంటి? మన శరీరాన్ని మనం కప్పుకోవడానికి. బట్టలు ఎందుకు వేసుకుంటాం? కప్పుకోవడానికి, రక్షించుకోవడానికి. చూడండి, అప్పుడప్పుడు వింటూ ఉంటారు, అంబానీ వాళ్ళ భార్య 1 కోటి రూపాయల చీర కట్టుకుంది. 1 కోటి రూపాయల చీర. చీర విలువ 1 కోటి రూపాయలు. అంటే అర్థం చేసుకోండి, జీవితంలో మనం లెక్క పెట్టలేము 1 కోటి రూపాయలు కూడా. ఈ కళ్ళతో చూడలేము. ఆవిడ చీర విలువ 1 కోటి రూపాయలు. మరి ఎందుకు వేసుకుంది ఆవిడ? ఆవిడ కప్పుకున్నది శరీరానికి. 100 రూపాయలు 200 రూపాయల చీర కూడా శరీరాన్ని కప్పుకోవడానికి, రక్షించుకోవడానికి. 1 కోటి రూపాయల ఇంద్రియ తృప్తి, దీన్ని ఇంద్రియ తృప్తి అంటారు. లాభం లేదు, కేవలం మనసుకు అనుకుంటారు, అబ్బా నేను 1 కోటి రూపాయలు చీర కట్టుకున్నాను అని మనసుకు అనుకుంటారు, అంతే. లాభం ఏం లేదు, ప్రయోజనం ఒకటే. అర్థమవుతుందా? కనుక ఎంత విలువ పెట్టి కొన్నాము, ప్రయోజనం ఏం లేదు. 1,00,000 రూపాయల చీర కొన్నా కూడా విషయం ఏంటంటే కప్పుకోవడానికి, శరీరం కప్పుకోవడానికి. 100 రూపాయల చీర అయినా కేవలం మనసులో అనుకుంటారు, అబ్బా 1,00,000 రూపాయల చీర కట్టుకున్నారు ఆవిడ. సరే, ఎన్ని రోజులు అనుకుంటారు? శరీరమే ఒకరోజు నష్టమైపోతుంది. ఇక మీరు సంపాదించిన ఈ చీరలు ఇవన్నీ ఉంటాయంటే, తాత్కాలికమైన ఈ జగత్తులో సర్వము పుడుతుందంటే ఒక రోజుకి నష్టమైపోతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, శివుడు పులి చర్మాన్ని పెట్టుకున్నారు. ఆయన దగ్గర కావాలనుకుంటే మంచి మంచి బట్టలు కూడా భక్తులకు ఇవ్వగలిగిన ఆయన దగ్గర లేవా ఏంటి? మనకి చెప్పే విషయం ఏంటంటే, తాత్కాలికమైన జగత్తులో ఇల్లు, వాకిలి, బట్టలు ఇవి తాత్కాలికము అని చెప్పడం అన్నమాట. ఉద్దేశం ఏంటంటే అదనమాట. వీటి కోసము ఎక్కువగా పరిశ్రమ చేయాల్సిన అవసరం లేదు. గొప్ప పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కొన్ని కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకోవడానికి అవసరం లేదు. ఇల్లు, చిన్న ఇల్లు, ఏ ఇల్లు అయినా సరే. ఇల్లు దేనికోసం? ఎండకి వానకి ఉండడానికి. ఏ ఇల్లు అయినా పర్వాలేదు. కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, అది కూడా ఎండకి వానకి. మరి కాస్త మోయినవంత ఇల్లు కట్టుకుంటారు, అది కూడా ఎండకి వానకి రక్షించుకోవడానికి. ఇక్కడ శివుడు చెట్టు కింద కూర్చున్నారు, పులి చర్మం వేసుకున్నారు. ఇంకా ఏంటి? త్రిశూలం పట్టుకున్నారు. 5 ముఖాలు ఉన్నాయి శివుడికి. ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు ఉన్నాయి. త్రినేత్రుడు అంటారు. ఋషులు, మునులు చుట్టూ ఉన్నారు. శివపార్వతుల మధ్యలో కూర్చున్నారు. అక్కడ గంధర్వులు వారు భగవంతుని గుణాన్ని గానం చేస్తున్నారు, శివుడు వింటున్నారు. చూడండి, బ్రహ్మ చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మ నిత్యము కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటారు. శివుడు ఇక్కడ భగవంతుని గుణాన్ని గానం చేస్తున్నారు, వింటున్నారు శివుడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ప్రధాన దేవతలు బ్రహ్మ, శివుడు, మిగతా దేవతలు అందరూ కూడా భగవంతుని నామాన్ని జపం చేస్తున్నారు. వారు చేసే పని రోజు ఇదేనండి. ఇది ఒక్కరోజే కాదు.
నిత్యము వారు జపం చేస్తుంటారు, భగవంతుని గుణాన్ని గానం చేస్తుంటారు. ఇదే వారి మరి ఎంతకాలమయ్యా? జీవితాంతం. జీవితాంతము జీవితాంతం చేస్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద దేవతలు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? జీవితాంతం ఏం చేస్తున్నాం? భగవంతుడి కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం? తినడం తాగడంలోనే సమయం వృధా చేస్తున్నాం. మనం తినడం తాగడంలోనే, ఈ శరీరాన్ని రక్షించుకోవడంలోనే. నిజానికి శరీరం ఎలాగైనా ఉంటుంది. మీరు పంచపరమాణాలు ఇవ్వండి, లేకపోతే కాస్త అన్నం పప్పు ఇవ్వండి, శరీరము ఉండాల్సిన రోజులు ఉంటుంది అంతే. పోనీ పంచపరమాణాలు ₹1,00,00,000 ఉన్నాయండి. చాలామంది ధనికుడు కోట్లు ఉన్నాయి, వాడు ఏం తింటాడండి? ఏం తింటాడు? ఒక వ్యక్తికి కోట్లు ఉన్నాయి, ఏం తింటారండి? డబ్బులు తింటారే? బంగారం తింటాడే? అన్నమే కదా. మరి పేదవాడు వారు ఏం తింటారు? వారు అన్నమే. కాకపోతే కాస్త ఈయన తినే అన్నము బియ్యము ఎక్కువ రేటు కావచ్చు. మరి ఆకలి కోసమే, ఈయన తిన్నా వారు తిన్నా ఆకలి కోసమే కదా. కనుక ఈ భౌతిక జగత్తులో సర్వోత్కృష్టమైన పని భగవన్ నామాన్ని జపించటం. జపం చేయండి. మీకు చెప్తున్నాం కదా, ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. భగవంతుడి నామాన్ని జపం చేయండి. మీరు ఎంత జపం చేయగలరు, ఎంత ఎక్కువసేపు జపం చేయగలరు అంత జపం చేయండి. ఇప్పుడే చేయండి. ఎందుకంటే జీవితం తాత్కాలికమైంది, ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. మీకేమన్నా ముందుగా కబురు పెడతారేంటి? పలానా రోజు వస్తున్నాం, రెడీగా ఉండండి అని. పోనీ పోయిన వాళ్ళంతా చెప్పి వెళ్ళారేంటి? కనుక జపం చేయండి. భగవంతుని నామాల్ని జపం చేయండి. మీకు ఇష్టమైన నామాలు, భగవంతుని నామాలు అనేకం ఉన్నాయి. అత్యంత పవిత్రమైన నామాల్ని జపం చేయండి. భగవంతుని కథ వినండి, ఎప్పుడు వినండి. ఇదే సర్వోత్కృష్టమైన పని. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే నిజంగా ఇంతకంటే సర్వోత్తమైన పని ఇంకోటి లేదండి. కూర్చుంటారు, జపం చేయండి. ఇంకా రెండో పనే లేదు. రెండో పని జపం చేస్తున్నారు, భగవంతుని కథ వింటున్నారు. ఈ రెండు కాకుండా ఇంకో పని అంటే అదే మాయ. అర్థమవుతుంది విషయం. కనుక ఎంత జపం చేయగలరు ఇప్పుడే చేయాలి. ఎంత కథ వినాలి ఇప్పుడే వినాలి. శరీరం పోయిన తర్వాత ఇంకేంటి? అప్పుడు లబోదిబోం అని కొట్టుకుంటే మళ్ళీ వస్తుందా ఏంటి? లే. కనుక ఎంత భక్తి చేయగలరు ఇప్పుడే చేసేయాలి, ఈ క్షణమే చేయాలి. భక్తి తప్ప వేరే ఏదైనా చేస్తున్నారంటే అది మాయ. కనుక భక్తి చేయండి, భగవంతుని నామాన్ని చేయండి. నవవిధ భక్తి నేను చెప్పుకున్నా: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, చివరికి ఆత్మనివేదనం. ఇవి 9 రకాల భక్తి. మీకు ఇష్టమైన నామాల్ని కీర్తించండి, కూర్చోండి. కృష్ణ, రామ అని కూర్చోండి. ఇదే భక్తి అంటే. భక్తి అంటే ఏదో అనుకోకండి, అమ్మో భక్తి అంటే ఎంత పెద్దదో, ఎలా చేయాలో. భగవంతుని నామాన్ని ఉచ్చారణ చేయడమే భక్తి. భగవంతుని కథ వినడమే. మీరు భక్తి చేస్తున్నారు ఇప్పుడు, మేము భక్తి చేస్తున్నాం. చెప్పడంలో మాకు ఆనందం, వినడంలో మీకు ఆనందం. చెప్పడంలో మాకు మంగళం, వినడంలో మీకు మంగళం. కనుక భక్తి చేయండి. దుర్లభమైంది మానవ శరీరం, ఏ క్షణంలో పోవచ్చు. వృధా చేసుకోవడానికి, సమయం వృధా చేసుకోవడానికి బోళ్ళలు ఉన్నాయండి. సమాజంలో ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. సమయం వృధా చేసుకోవడానికి సమయం వృధా అయిపోతుంది. మరి సమయం వృధా చేసుకోవడానికి ఏంటి మానవ శరీరం లభించింది? సద్వినియోగం చేసుకోవడానికి. శివుడు చూడండి, నిత్యం జపం చేస్తున్నారు కృష్ణనామాన్ని. బ్రహ్మ చెప్పాం, నిత్యం కృష్ణనామాన్ని జపం చేస్తున్నారు. మరి అంతకంటే రెండో పని లేదు.
5 ముఖాలతోటి నిత్యం జపం చేస్తున్నారు గంధర్వులు. భగవంతుని గుణాలని గానం చేస్తున్నారు. శివుడు వింటున్నారు ఆనందంతో. ఎదురుగా పార్వతి కూర్చున్నారు. శివుడు అత్యంత ఆనందంతో రోమాంచమైపోయింది, గద్గదం అయిపోయింది కంఠం. ఆనందంతో వింటున్నారు. ఎప్పుడైతే బ్రహ్మ, భూదేవి, దేవతలు అందరూ వచ్చారు, బ్రహ్మను చూడగానే శివుడు లేచి నిలబడ్డాడు. చూడండి, బ్రహ్మ సృష్టికర్త, పెద్దవారు. మరి పెద్దవారు వస్తున్నారు అంటే వారిని చూసి లేచి నిలబడాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, ప్రణామం చేయాలి. చేయడం వలన మనకి మంగళం చేకూర్చుతుంది. పెద్దవాళ్ళకి ప్రణామం ఎందుకు చేస్తాం? పెద్దవారికి ప్రణామం చేయడం వలన వారు ఆశీర్వదిస్తారు. ఒకటి. ఇంకోటి, వారి యొక్క సద్గుణాలు, వారి యొక్క మంచి గుణాలన్నీ మనకి వస్తాయి. ప్రణామం చేయడంతో వస్తాయి. వారేమి రాసి ఎక్కర్లేదు, మా గుణాలు మీకు రావాలి అని చెప్పి ఒక కాగితం మీద రాసి ఎక్కర్లేదు. అందుకే భగవంతుడు ప్రణామం చేస్తాం. మనం భగవంతుడి యొక్క సద్గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. దేవతల్లో లేని గుణాలు కూడా మనకు వచ్చేస్తాయి భగవంతుడి ప్రణామం చేయడం. కనుకనే మనం ప్రణామం చేస్తాం. వైష్ణవుల్ని, భగవంతుడిని, పెద్దవారిని చూడగానే సన్మానించాలి, గౌరవించాలి, ప్రణామించాలి. ఇక్కడ శివుడు లేచి నిలబడ్డారు. బ్రహ్మ, భూదేవి అందరూ వచ్చారు. శివుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు, మిగతా అందరికీ. సరే, రావడానికి గల కారణం ఏంటి? శివుడు ప్రశ్నించారు. అప్పుడు అందరూ కూర్చొని చెప్తున్నారు, బ్రహ్మ చెప్తున్నారు, ఇలా భూదేవి పాపుల యొక్క భారాన్ని భరించలేక గోరూపంలో నా దగ్గరికి వచ్చింది ఏడుస్తూ. మరి ఆవిడ్ని తీసుకొని నేను వచ్చాను. మరి ఈవిడ కష్టాలని నివృత్తం చేయాలి, ఏంటి ఉపాయం ఏంటి అంటూ ప్రశ్నించారు. అప్పుడు శివుడు అన్నారు, సరే దీనికి సమాధానం మనం చెప్పుకుందాము. దేవతలు, భూదేవి మీరు మీ స్థావరాలకు వెళ్ళిపోండి. నేను బ్రహ్మ, ధర్మదేవుడు, ధర్మ ఋషి, ధర్మమే మూర్తి మించిన ధర్మం. మేము ముగ్గురము వైకుంఠం వెళ్తాము, భగవంతుడిని ప్రశ్నిస్తాము, దీనికి సమాధానం ఏంటి అని చెప్పి శివుడు అన్నారు. మీద అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్రహ్మ, శివుడు, అలాగే ధర్మదేవత అందరు ముగ్గురు వైకుంఠం వెళ్ళారు. చూడండి, బ్రహ్మలోకం గురించి చెప్పుకున్నాం, కైలాసం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పుకుంటాం. వైకుంఠం ఎక్కడుందేంటి? వింటూ ఉంటాం కదా, వైకుంఠం వైకుంఠం అని. ఎక్కడుంది వైకుంఠం? 1,000,000 యోజనాలకు పైన సత్యలోకం అంటే బ్రహ్మ ఎక్కడైతే ఉంటారో అది బ్రహ్మలోకం. బ్రహ్మలోకం నుంచి 1,000,000 యోజనాలకు పైన, 1 యోజనం అంటే 8 మైళ్ళు, 8 కోట్ల మైళ్ళ దూరం పైన వైకుంఠలోకం ఉంటుంది. ఎవరు పడితే వారు తలుచుకుంటే వైకుంఠం వెళ్ళలేరు. భగవంతుడిని శరణు పొందిన భక్తులు మాత్రమే వైకుంఠంలోకి ప్రవేశించగలరు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఋషిమునులు కూడా వైకుంఠంలో ప్రవేశించలేరు. పెద్ద పెద్ద సిద్ధి ప్రాప్తమైన వారు కూడా ప్రవేశించలేరు. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప చేత భక్తులు మాత్రమే ప్రవేశించగలరు వైకుంఠంలో. బ్రహ్మ, శివుడు, ధర్మదేవత వైకుంఠానికి వెళ్ళారు, వైకుంఠంలో ప్రవేశించారు. వైకుంఠం చాలా అద్భుతమైనది. పెద్ద పెద్ద ఋషిములు కూడా వర్ణించలేరు వైకుంఠాన్ని. అద్భుతమైన వైకుంఠం నీలమణులతోటి
పద్మరాగ పుష్పాలతోటి గొప్ప గొప్ప వజ్రాలు వైడూర్యాలతోటి పొదగబడ్డాయి అన్నీ కూడా. ఇల్లులు, వాకిళ్ళు, రోడ్లు మొత్తం అన్నీ కూడా. మనకి ఇక్కడ తెలుసు రాళ్ళతోటి, సిమెంట్ తోటి, ఇసుకతోటి ఇల్లులు, రోడ్లు తయారు చేస్తారు. కానీ వైకుంఠంలో వజ్రాలు, వైడూర్యాలు, మనులతోటి పొదగబడిన ఇల్లులే అని, అటువంటి రోడ్లే. మరి చిన్మయము అంటారు. ఈ జగత్తు, వైకుంఠంలో జగత్తు చిన్మయము అంటారు. చిన్మయం అంటే ఎప్పటికీ నష్టం కానిది, దాన్ని చిన్మయం అంటారు. చూడండి, ఇప్పుడు మనము ఇల్లు కట్టామంటే ఎంతకాలం ఉంటుంది? రోడ్డు వేసాము, ఎంతకాలం ఉంటుంది? బ్రిడ్జి కట్టాము, ఎంతకాలం? ఒక పరిమితి ఉంటుంది అంతే, తర్వాత నష్టం అయిపోతుంది. కానీ వైకుంఠ లోకంలో ప్రతిదీ కూడా చిన్మయం, ఎలాగుందో అలాగే ఉంటుంది. కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటుంది. అందుకే వైకుంఠము అంటారు. కుంఠము అంటే దుఃఖం, వైకుంఠం అంటే ఎక్కడైతే దుఃఖమే లేదు, ఎక్కడైతే సిమెంటు రంగు వేసుకోవాల్సిన అవసరం లేదు, రిపేర్ లేదు. ఇంకా ఒకసారి భగవంతుడు ఏర్పాటు చేశారంటే ఇంకా అలాగే ఉంటుంది. కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటుంది. నా శశాంకో నా పావక, అక్కడ చంద్రుడు సూర్యుడు కూడా అవసరం లేదు. భగవంతుడు నిత్యం ఉంటారు, మరి చంద్రుడు సూర్యుడు కూడా అవసరం లేదు. అటువంటిది వైకుంఠధామం, నిత్యధామం, చిన్మయధామం. అద్భుతమైన రత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నారు స్వామి నారాయణుడు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది. చూడండి, నిత్యము పాదసేవ చేస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహము పొందాలనుకుంటే ఏం చేయాలి? అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ప్రయత్నిస్తారు. అబ్బా, నాకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే బాగుంటుంది అనుకుంటారు. మరి కానీ ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండదు. నిత్యం లక్ష్మీదేవిని పూజించేవారు చేసే పొరపాటు ఏంటి? లక్ష్మీదేవిని పట్టుకుంటారు, అమ్మా ఇక్కడ ఉండుకో అని చెప్పి. లక్ష్మీదేవి ఉంటుందా ఏంటి? నేను అసలే స్థిరంగా ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంది. మరి స్థిరంగా ఉండాలంటే నారాయణని పట్టుకోవాలి. నారాయణని తీసుకొచ్చి కూర్చోబెట్టామనుకోండి, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్తాను? సరే, నా భర్త ఉన్నారు, మరి ఇంకెక్కడికి వెళ్తాను అని చెప్పి నారాయణుడి దగ్గరే కూర్చుంటుంది. కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే నారాయణుని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఇంట్లో. నారాయణ నామాన్ని నిత్యం జపించాలి. ఇక లక్ష్మీదేవి వచ్చి మీరు వద్దన్న కూర్చుంటుంది, వెళ్ళిపోమన్నా వెళ్ళదు. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలంటే నారాయణుని నామాన్ని జపించాలి, నారాయణ గుణాల్ని కీర్తించాలి. రత్నసింహాసనం మీద కూర్చున్నారు నారాయణుడు, లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది. ఎవరి పాదాలకు పెద్ద పెద్ద ఋషిమునులు కూడా ధ్యానిస్తే ధ్యానంలోకి రావు, కల్లో కూడా రావు. అటువంటి దివ్యమైన చిన్మయమైన పాదాలకు సేవ చేస్తుంది లక్ష్మీదేవి. కోట్ల మన్మధుల లావణ్యం స్వామి యొక్క దివ్యమైన రూపం. నారాయణుడు ఎలా ఉన్నాడు? చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి. స్వామిని వర్ణించారు ఇక్కడ. వైకుంఠలోకం చిన్మయం చెప్పుకున్నాను. మరి స్వామి ఎలా ఉన్నారు? చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి. చెవులకి కుండలీలు ఉన్నాయి. అద్భుతమైన రత్నాలతోటి దివ్యమైన బంగారు మణులతోటి తయారు చేసిన కుండలీలు, చెవులకి 2 కుండలీలు. దివ్యమైన కౌస్తుభమణి, శ్రీవత్స చిహ్నము, పీతాంబరం, అత్యంత అద్భుతమైన మణులతో తయారు చేసిన కిరీటం, హార నూపురాలు, దివ్యమైన తేజస్సు, బాజుబంధువులు, అన్ని రకాల ఆభరణాలతోటి అలంకృతమై ఉన్నారు లక్ష్మీపతి నారాయణ. శరీరానికి కావలసిన ఆభరణాలు ధరించాలి, అవసరమైనవి, ఎంత అవసరమో అంత. గాజులు అవసరం, చెవులకి అవసరం,
అవసరం కాబట్టే స్వామి మనకిచ్చారు, ఆయన ధరించారు, మనకిచ్చారు. మరి కొన్ని ఇవేమీ అవసరం లేదు, ఇదంతా మాయ. తిలకం బొట్టు కూడా అవసరం లేదు, ఇదంతా మాయ. తిలకం కూడా పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, ఇంకా ఇదంతా మాయ, ఏం అక్కర్లేదు. ఉన్న గాజులను తీసేస్తారు, అటువంటి వారు కూడా ఉన్నారు. ఇక తాలిబొట్టు, మెట్లు ఇంకేం అవసరం లేదు ఇక్కడ అని చెప్పి అటువంటి మతాలు కూడా ఉన్నాయండి. మరి ఇంటి ఎదురుగా ముగ్గేయాలి, ముగ్గు కూడా అవసరం లేదు. ఫోటోలు, దేవుడి ఫోటోలు అవసరం లేదు. అటువంటి సమాజం కూడా ఉంది కనుక ఆభరణాలు ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. భగవంతుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు, అన్ని ఆభరణాలు ధరించారు. బరువు అయితే ఇప్పుడు బంగారు గొలుసు మీకు ఇచ్చారు, బరువు అని వేసుకోరా? విలువైనది బరువు కాదు, విలువైన వస్తువు ఎప్పుడు కూడా బరువు కాదు. మూల్యం, ఆ వస్తువు మూల్యం తెలిసిందంటే బరువు కాదు. అద్భుతమైన రూపం స్వామి రూపం. ఇంకా ఏంటి, నంద కుమంద జయ విజయ వీరందరూ కూడా పార్షదులు లక్షల మంది చుట్టూ ఉన్నారు, స్వామి గుణాలను గానం చేస్తున్నారు. వైకుంఠధామం నిత్యము గానం చేస్తూ ఉంటారు స్వామి గుణాలు. సంపూర్ణ అంగాలు చందనంతో చర్చితమయ్యాయి స్వామి అంగాలు. చూడండి, దివ్యమైన స్వామి అంగాలు చందనము, కర్పూరము, సుగంధ ద్రవ్యాలతోటి కేసరియుక్తమై ఉన్నాయి స్వామి అంగాలు. అత్యంత సుగంధమైన చందనం, మలయ పర్వత చందనంతో చర్చితమయ్యాయి స్వామి అంగాలు. అద్భుతమైన రూపం. కానీ స్వామి ఎప్పుడు కూడా భక్తులను రక్షించడానికి పరితపిస్తూ ఉంటారు స్వామి. ఎలా? భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని నామాల్ని జపం చేస్తూ ఉంటారు, అలాగే స్వామి కూడా భక్తులను రక్షించడానికి పరితపిస్తూ ఉంటారు. భక్తులు భగవంతుడికి, భగవంతుడు భక్తులకి. చూడండి, భగవంతుడికి ఇంకేం పని లేదు, అర్థమవుతుంది ఆ విషయం. భగవంతుడికి రెండో పనే లేదండి, భక్తులను రక్షించడానికే ఉంటారు ఆయన. ఎప్పుడు ఏం కష్టం వస్తుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధా రాణికి, శ్రీ ఉయ్యాల మహామహోత్సవ్కి. స్వామి యొక్క దివ్య రూపం భక్తులను రక్షించడానికి వ్యాకుల చిత్తమయ్యారు. అప్పుడు ఈ బ్రహ్మ, భూదేవి, శివుడు, అలాగే ధర్మదేవత వీరు ప్రవేశించి భగవంతుడు ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, భగవంతుడు ప్రార్థించారు. బ్రహ్మ ప్రార్థిస్తున్నారు, భగవంతుడు బ్రహ్మవాచ నమామి కమలకాంతం శాంతం సర్వస్యమచ్యుతం వయం యస్య కళాభేద కళాంశ కళయాసురా మనవచ్చ మునీంద్రచ్చ మానసాచ్చ మానుషాచ్చ చరాచర కళాంశ కళయా భూతస్త్వతో నిరంజన. బ్రహ్మ ప్రార్థిస్తున్నారు భగవంతుడిని. బ్రహ్మ ఏం చెప్తున్నారు? ఎప్పుడూ శాంతంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు స్వామి. చూడండి, ప్రశాంతంగా ఎవరు కూర్చోగలరు? ఎవరికైతే చీకు చింత ఉండదో బాగా ప్రశాంతంగా కూర్చోటరు. మరి ఏదో ఒక చీకు చింత, ఏదో ఒక విషయాన్ని మీరు చింతన చేస్తున్నారంటే ప్రశాంతంగా కూర్చోగలరా? అసలు నిద్రే పడదు, సమయానికి నిద్రే పట్టదు. ఏదైనా ఆలోచన చేస్తున్నారంటే నిద్ర పడుతున్నాయి, నిద్ర కూడా పట్టదు. రాత్రి 12 అయినా కూడా అబ్బా ఈరోజు నిద్ర పట్టడం లేదు,
కారణం ఏంటి? పలానా ఏదో గొడవ లేకపోతే ఏదో ఒకటి చింతన. కానీ భగవంతుడు ప్రశాంతంగా కూర్చొని ఉంటారండి. ఆయన్ని భజన చేసేవారు కూడా ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. చూడండి, నిజంగా ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చోవాలంటే భగవంతుడు భజన చేయాలి. అది విషయం. భగవంతుడు నామం చేసేవాళ్ళు, భగవంతుడు భజన చేసేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మిగతా అందరూ కూడా అశాంతి. కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ అశాంతి, నిద్ర కూడా పట్టదు వాడికి. మరి కోట్లు ఉండి కూడా లాభం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోలేడు, ప్రశాంతంగా తినలేడు. అటువంటి వ్యక్తి దగ్గర కోట్లు ఉండి కూడా లాభం ఏంటి చెప్పండి? ఎందుకు ప్రయోజనం? గవర్నమెంట్ ట్యాక్సీ రూపంలో తీసుకెళ్ళిపోద్ది, లేకపోతే దొంగలు ఇస్తారు, అంతే. ఎందుకంటే లాభమే లేదు. కనుక ప్రశాంతంగా ఉండాలి. ఏ ప్రశాంతత అయితే కోట్లు ఇచ్చినా కూడా మీకు దొరకదు, ఆ ప్రశాంతత భగవంతుడు భజన చేస్తే వస్తుంది. చూడండి, స్వామి ప్రశాంతమైన రూపం. స్వామిని చూడండి, ఇప్పుడు చూస్తున్నారా స్వామిని, గోపీనాథ స్వామిని? ఏం చేస్తున్నారు? ఆయన మురళి వాయిస్తున్నారు. ఎప్పుడు మురళి చేతిలో ఉంటుంది, టెన్షన్ లేదు. మురళి వాయిస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉన్నారు ఆయన. మరి ఆయన భజించే వారికి కూడా ఆయన దగ్గర ఉన్నదే ఇస్తారు. ఏంటి? ఆనందం, ప్రశాంతత. మిగతా దేవతల్ని భగవంతుడు చూడండి, మిగతా దేవతలు చూడండి, చేతిలో త్రిశూలమో లేకపోతే ఖడ్గమో లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని ఉంటారు. కానీ ప్రశాంతంగా ఉంటున్నారేంటి దేవతలు? మిగతా దేవతలు ప్రశాంతంగా ఏమి ఉండరు. ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక డ్యూటీ ఉంటుంది, ఏదో ఒక సేవలో ఉంటారు. కానీ భగవంతుడు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ బ్రహ్మ ప్రార్థిస్తున్నారు, స్వామి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఈశ్వరులు మీరు, అచ్యుతులు మీరు. కమలాకాంత, మీ యొక్క కళ్ళు కమలంలాగా పెద్ద పెద్ద కళ్ళు, చారడేస్ కళ్ళు. స్వామి కళ్ళు ఎంత పెద్దవి, చెవులకి అంటుకునేంత పెద్ద కళ్ళు. మరి ఇంత పెద్ద కళ్ళు ఉంటే బాగుంటారే అనుకోవచ్చు మీరు. కళ్ళు పెద్దవి అయితే మరి ముఖం కూడా అలాగే ఉంటుంది, పెద్దగానే ఉంటుంది కదా. మరి పద్మంలాగా పెద్ద పెద్ద కళ్ళు స్వామి, అందుకే కమలాకాంత అంటారు. లక్ష్మి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటుంది. లక్ష్మికి ఇంకో పేరు కమల. కమలకి భర్త నారాయణుడు, కమల నయనుడు. కళ్ళు కమలంలాగా ఉంటాయి. మరి స్వామి యొక్క అంశాలు, విభిన్న అంశాలే దేవతలందరూ కూడా. స్వామి యొక్క అంశాలే, దేవతలు ఎవరో కాదు, భగవంతుడి యొక్క అంశాలు దేవతలు. ఈ బ్రహ్మ కానీ, ఋషులు కానీ, మునీంద్రులు కానీ వీరందరూ కూడా భగవంతుని యొక్క అంశాలు, కళాంశలే. సరే, వచ్చిన పని చెప్పారు బ్రహ్మ. అలాగే శివుడు కూడా ప్రార్థిస్తున్నారు భగవంతుడు. శంకర ఉవాచ త్వామక్షయ మక్షరం వా రామవ్యక్తిమీశ్వరం అనాది ఆదిమాదిం నందరూపిణం సర్వరూపిణం అనిమాదిక సిద్ధీనాం కారణం సర్వకారణం సిద్ధిఘ్నం సిద్ధిదం సిద్ధిరూపం కా స్తోతుమీశ్వరం చ. శివుడు కూడా ప్రార్థిస్తున్నారు, స్వామి అవినాశి, ఎవరికైతే పుట్టుక లేదు మరణం లేదు వారే భగవంతుడు. పుట్టుక లేదు మరణం లేదు, అవినాశి, అవికారి. ఎవరి చిన్మయ శరీరంలో మార్పు ఉండదు. ఇప్పుడు చూడండి, మన శరీరంలో ప్రతిక్షణం మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రతిక్షణం అండి. ఈరోజు చూసిన వ్యక్తి రేపు అలాగే ఉంటారే? అలాగే ఉండదు. చిన్నప్పుడు ఒకలాగా ఉన్నారు మీరు, కాస్త పెద్దయిన తర్వాత ఇంకొకలాగా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు, ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటారే?
శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. కానీ భగవంతుడి శరీరము కోట్ల యుగాల క్రితము ఎలాగుందో కొన్ని కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటుంది. మార్పు ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా 16 సంవత్సరాల యువకుడిలాగానే ఉంటారు స్వామి. కనీసం గడ్డాల మీసాలు కూడా రావు. 16-15 సంవత్సరాల వారికి వస్తాయి. అలాగే ఉంటారు కోట్ల యుగాల తర్వాత కూడా. అందుకే చిన్మయ శరీరం అంటారు స్వామి. చూడండి, శ్రీరాముడు 11,000 సంవత్సరాలు ఈ భూలోకంలో లీలలు చేశారు. 11,000 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉన్నారు. వివాహం సీతాదేవితోటి వివాహం అయ్యేటప్పుడు ఎలా ఉన్నారో 11,000 సంవత్సరాల తర్వాత కూడా శ్రీరామచంద్రుడు అలాగే ఉన్నారు. వయసు ఏం పెరగదు. శ్రీకృష్ణుడు 125 సంవత్సరాలు ఈ భూలోకంలో లీలలు చేశారు. బృందావనంలో ఎలాగున్నారు అలాగే ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ 15-16 సంవత్సరాలలాగానే ఉన్నారు, అలాగే ఉన్నారు. కనుక చిన్మయ శరీరం అంటారు. స్వామి అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా సరే ఆయన అలాగే ఉంటారు. ఇలా శంకరుడు శివుడు ప్రార్థించారు. అలాగే ధర్మదేవత ప్రార్థించారు. ఇలా ప్రార్థించి వచ్చిన కష్టం గురించి విన్నపించుకున్నారు. భగవంతుడు ఉపాయం చెప్తున్నారు. ఏంటి ఆ ఉపాయం? ఈ విషయం గురించి మనం రేపు చెప్పుకుంటాం. భగవంతుడు ఏం చెప్పారు వారికి, ఏ విధంగా భూదేవి యొక్క కష్టం నివృత్తమైంది. అలాగే రేపు గోలోక బృందావనం గురించి చెప్పుకుంటాం. ఈరోజు చెప్పుకున్నాం బ్రహ్మలోకం గురించి, వైకుంఠం గురించి, అలాగే కైలాసం గురించి చెప్పుకున్నాం. రేపు గోలోక బృందావనంలో అనంతకోటి వైకుంఠాలకు పైన ఉంది గోలోక బృందావనం. అంటూ ఉంటారు వైకుంఠమే, వైకుంఠం కంటే ఇంకేం లేదు పైన అని అనుకుంటారు. కానీ వైకుంఠ లోకాలకి పైన ఉంది నిత్య గోలోక బృందావనం. అక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుంది, రాధాకృష్ణులు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, గోపికలు గోపాలులు ఏం చేస్తుంటారు, సురభి గోమాతలు ఏం చేస్తుంటాయి, ఈ విషయాలు రేపు చెప్పుకుంటారు. హరే కృష్ణ. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం ఈరోజుకి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పురరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోద పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మ
मधुसूदन हरि वराह नरसिंह वामन भृगुराम बलरामानुज बौद्ध कल्किधर वेणुगान प्रिया वेंकटरमणा गोविंद हरि गोविंद सीतानायक श्रित परिपालक दरिद्रजन पोषक धर्म संस्थापक अनाथ रक्षक आपद्बांधव शरणगत वत्सल करुणासागर गोविंद हरि गोविंद कमलदलक्ष कामितफलद पाप विनाशक पाहि मुरारी श्रीमुद्रांकित श्रीवत्सांकित धरणी नायक दिनकर तेजा गोविंद हरि गोविंद पद्मावती प्रिया प्रसन्नमूर्ति अभयहस्त प्रदर्शन मर्त्यावतारा शंखचक्रधरा सारंगगदाधरा वीरजातिरस्ता विरोधिमर्दना गोविंद हरि गोविंद सालग्रामधर सहस्रनाम लक्ष्मी वल्लभ लक्ष्मणाग्रजा कसूरी तिलक कांचनांबधर गरुड़वाहन गजराज रक्षक गोविंद हरि गोविंद वानर सेवित वारिधि बंदन येरुकुंडलवाड एक स्वरूपा श्री रामकृष्ण रघुकुल नंदन प्रत्यक्ष देवा परम दयाकर गोविंद हरि वज्र कवचधर वैजयंती माला बड़ी कौशलवाड़ा वसुदेव तनया
बेलपत्रार्चिता भिक्षुकसंस्तुता श्रीपुंरूपा शिवकेशमूर्ति गोविंद हरि गोविंद ब्रह्मांड रूपा भक्त रक्षका नित्य कल्याणा नीरजनाभा याति राम प्रिया यारि सर्वोत्तमा जनार्दन मूर्ति जगत साक्षी रूपा गोविंद हरि गोविंद अभिषेक प्रिया या परिवारन रत्न किरीटा रामानुजनुता स्वयं प्रकाशा आश्रित भक्षा नित्य शुभप्रदा निखिल लोकेशा गोविंद हरि गोविंद आनंद रूपा आद्यांतरहिता इह परदायका ईवराज रक्षका परम दयालु पद्मनाभ हरि तिरुमलवासा तुलसी वनमाला गोविंद हरि गोविंद शेषाद्रि निलया शेष साई श्री श्रीनिवासा श्री वेंकटेश गोविंद हरि गोविंद गोविंद